ఇంకా సాక్షి పత్రికకి వార్తలు దొరక్క వాళ్ళు చేసిన ఏవైతే అరాచకాలు ఉన్నాయో వాటిని చూపిస్తూ అవి మా మీదకు తొయ్యాలని ప్రయత్నం చేశారు కాబట్టి ఇవన్నీ కూడా చెప్పినారు. ఇప్పుడు ఇవాళ ఏలూరు జిల్లాకు సంబంధించి మరి 28 వెహికల్స్ 108 వెహికల్స్ ఉన్నాయి. 6 రీప్లేస్మెంట్ చేసాం. మొన్న కొత్తవి కొన్నప్పుడు 11 కొత్తవి కొన్నారు. 11 తర్వాత 6 ఏదైతే మొన్న రీప్లేస్మెంట్ చేశారో దాంట్లో అత్యాధునికమైన సదుపాయాలన్నీ కూడా ఉన్నాయి. వెంటిలేటర్ సదుపాయం కూడా ఉంది. ఎందుకంటే ఒకవేళ నిజంగా సివియర్ యాక్సిడెంట్ జరిగినా కూడా ప్రమాదం నుంచి అత్యవసరంగా హాస్పిటల్కి తీసుకొచ్చేంత వరకు కూడా వెంటిలేటర్ పెట్టి కూడా తీసుకురావడం జరుగుతుంది. మరి అనేక లక్షల కోట్లు వాళ్ళు ఏదైతే దుర్వినియోగం చేసి 108 సేవల గురించి ఏదైతే తప్పుడు వార్తలు రాస్తుందో సాక్షిని, దాన్ని ఖండించవలసిన బాధ్యతను ప్రజలు కూడా తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతాయని మనందరికీ కూడా తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఒక్క యాక్సిడెంట్లో ఒక మనిషి చనిపోయాడని చెప్పి అది తప్పుడు వార్తను, ఏదైతే ఒక వ్యక్తి చనిపోతేనే 108 వాహనాలు అందట్లేదని చెప్పి ఏ విధంగా అయితే సాక్షి పత్రిక చేసిందో దాన్ని ప్రజలందరూ కూడా ఖండించాలి. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రాణాన్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే 108 సేవల్ని మరి భవ్య సంస్థకి వాళ్ళు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు అప్పచెప్పిన దాని కాడి నుంచి వాళ్ళు శుభ్రంగా వెహికల్స్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారో మీరు అందరూ కూడా చూశారు. సంవత్సరం 8 నెలల్లో ఎక్కడైనా ఒక వెహికల్